నెక్స్ట్ వన్, ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 40 సెంటీమీటర్. ఒక సర్కిల్ యొక్క డయామీటర్ 40 సెంటీమీటర్గా ఇస్తున్నారు. ద లెంత్ ఆఫ్ ఏ కార్డ్ ఈస్ 20 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ కార్డ్ 20 సెంటీమీటర్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది మైనర్ ఆర్క్. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సొల్యూషన్. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఒక సర్కిల్ తీసుకుందాం. సో సెంటరు, డయామీటర్ అంటే సెంటర్ గుండా వెళ్ళేటటువంటి లాంగెస్ట్ కార్డ్. సో డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్ విచ్ పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఓగా అనుకున్నట్లయితే ఈ డయామీటర్ని మనం ఏబీగా తీసుకుందాం. సో డయామీటర్ లెంత్ అనేది 40 సెంటీమీటర్. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్. సో మరి లెంత్ ఆఫ్ ది డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్. సో డయామీటర్ని మనం 2 ఇంటూ రేడియస్గా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో 2 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 40. దెర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. దెర్ఫోర్ రేడియస్ అనేది 20 సెంటీమీటర్గా వచ్చింది. సో మరి సెంటర్ నుండి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీదకి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా అది రేడియస్సే. సో ఓఏ అన్న రేడియస్సే, ఓబి అన్నా కూడా రేడియస్సే. సో ఇదొక 20 సెంటీమీటరు, ఇదొక 20 సెంటీమీటర్. సో అది డయామీటర్ లెంత్ అది. సో లెంత్ ఆఫ్ కార్డ్ అంటే డయామీటర్ కాకుండా వేరొక కార్డ్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని మనం సిడిగా తీసుకుందాం. సిడి. సో దీని యొక్క లెంత్ కూడా వాళ్ళు 20 సెంటీమీటర్ అని మెన్షన్ చేశారు. ఓకే. లెంత్ ఆఫ్ కార్డ్. లెంత్ ఆఫ్ కార్డ్ సిడి ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంటర్ని మనం అంటే ఓని సి తోటి డి తోటి జాయిన్ చేసుకున్నట్లయితే ఓసిఓడి. సో ఓసిఓడి కూడా మనకు రేడియస్సే అవుతాయి. సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్కి జాయిన్ చేసుకున్నా కూడా సో దోస్ ఆర్ ఆల్ బికమ్స్ రేడియసెస్. ఓకే. సో ఓఏ అన్న రేడియస్సే, ఓబి అన్న రేడియస్సే, ఓసి అన్న రేడియస్సే, ఓడి అన్న కూడా రేడియస్సే. ఆల్రెడీ మనకి రేడియస్ 20 వచ్చేస్తుంది. సో ఇది కూడా 20 సెంటీమీటర్, ఇది కూడా 20 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం ఓసిడి ట్రయాంగిల్ చూసినట్లయితే ఇవన్నీ కూడా సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే. సో జాయిన్ ఓసి అండ్ ఓడి. ఓకే. దేర్ఫోర్ OC is equal to OD is equal to CD is equal to all are equal to 20 centimeter. ఇవన్నీ కూడా 20 సెంటీమీటర్గా ఉన్నాయి. therefore triangle OCD is equilateral. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోతుంది. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 60. ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60. సో మనం ఇక్కడ తీసుకుందాం. దేర్ఫోర్ థీటా అంటే లేకపోతే యాంగిల్ సిఓడి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 60. సో మనం లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ కనుక్కోవాలి. మైనర్ ఆర్క్ అంటే ఇది. సో ఈ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుంది? దిస్ ఈజ్ ద మైనర్ ఆర్క్ సిడి. ఇది కార్డ్ అంటారు, ఇది మైనర్ ఆర్క్. సో కార్డ్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఆర్క్ అంటే ఈ విధంగా పైన అర్ధచంద్రాకారంగా చూపిస్తారు. సో దిస్ ఈజ్ ద మైనర్ ఆర్క్. మేజర్ ఆర్క్ అంటే ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ ఆర్క్ అండ్ దిస్ ఈజ్ ద మైనర్ ఆర్క్. ఈ మైనర్ ఆర్క్ అనేది మనకి సెంటర్ దగ్గర 60 degrees యాంగిల్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ లెంత్ ఆఫ్ ది మైనర్ ఆర్క్. ఓకే. లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్. సో దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో మన దగ్గర సో థీటా ఉంది, రేడియస్ 20 సెంటీమీటర్స్ ఉంది, ఎల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. సో ఆర్ వచ్చేసి 20 సెంటీమీటరు, థీటా వచ్చేసి 60 degrees. సో మనం లెంత్ని సెంటీమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి
ఈ యాంగిల్ని డిగ్రీస్లో కాకుండా మనం రేడియన్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 60 degreesని మనం రేడియన్స్లోకి మార్చాలంటే ఇంటూ π/180. సో 61 జా 63 జా, ఓకే. సో 20 π/3. సో టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఈ విధంగానే ఇచ్చారు. సో ఇంకా కావాలంటే మనం డెసిమల్స్లోకి మార్చుకోవచ్చు. π అంటే 22/7 లేదా 3.14 తీసుకొని. సో టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఎంతవరకే ఇచ్చారు కాబట్టి సో therefore ఫైనల్గా L is equal to 20 π/3 centimeters. Okay, that is the answer. Thank you.